సంక్రాంతి పోటీలో డాకు మహారాజ్ అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేదని అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. అంటే కొంచెం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే. కానీ అయితే ఈ రోజుల్లో నిర్మాత నెట్టుకు రావాలంటే డబ్బు ఒక్కటే సరిపోదు. సినిమా కథ దగ్గర నుండి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని థియేటర్లో రిలీజ్ అయ్యేదాకా ప్రతి దశలో బడ్జెట్ను కంట్రోల్ చేస్తూ పర్ఫెక్ట్గా మూవీని ప్రమోట్ చేస్తూ మూవీని హిట్ చేయగలగాలి. బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు రాబట్టగలగాలి. నేడు 100 సినిమాల్లో కేవలం 5 నుండి 10% సినిమాలు మాత్రమే హిట్ సాధిస్తూ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే మిగిలిన సినిమాలు చాలా వరకు నష్టాలు చెవి చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో తళుక్కన మెరిసి అతి తక్కువ సమయంలోనే పెద్ద సినిమాలను రూపొందిస్తూ పాపులర్ నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ కొంత గుర్తింపు సాధించుకున్నారు నాగవంశీ. చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి. అలాగే ముక్కుసూటిగా మాట్లాడటంలో ఫైరింగ్ నిర్మాతగా ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ట్రెండింగ్లో ఉంటారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా బాలయ్యని హీరోగా పెట్టి డాకు మహారాజ్ అనే చిత్రాన్ని రూపొందించారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు 140 కోట్ల కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది. బాలయ్య కెరియర్లో వరుసగా 4వ చిత్రంగా 100 కోట్ల కలెక్షన్స్ దాటిన సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్ ఈవెంట్లో నాగవంశీ మీడియా విలేకరులు అడిగిన ప్రశ్నకు డాకు మహారాజ్ గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా కొన్ని ఏరియాల్లో భారీ హిట్ అయినా అనుకున్నంత స్థాయిలో ఆడలేదని తెలిపారు. అంటే కొంచెం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే. కానీ థియేటర్స్ పంచుకోవడం మూలాన సంక్రాంతి పోటీలో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మంచి కలెక్షన్స్ రాబట్టిందన్నారు. కొంచెం సంక్రాంతికి వస్తున్నాము బ్లాక్ బస్టర్ అవడం వలన దాంట్లో డివైడ్ అయిన పోర్షన్స్ డివైడ్ అయ్యి పండగ తర్వాత అది కొంచెం లీడ్. కానీ తాను చాలా హ్యాపీగా ఉన్నానని, వెంకటేష్ నటించిన సినిమా కూడా తనకి ఇష్టమైన సినిమానే అని, హిట్ కొట్టిందని, దిల్ రాజ్ హిట్ అందుకున్నాడని, తామంతా ఒకటేనని, ఈ 2 సినిమాల విషయంలో హ్యాపీ అని చెప్పుకొచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది, రాజ్ గారికి పెద్ద హిట్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. ఇదే వేదిక పైన అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో స్టార్ట్ అవ్వదని, ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో మొదలవుతుందని చెప్పారు. అల్లు అర్జున్ గారితో త్రివిక్రమ్ గారు ఏదో స్టార్ట్ అంటున్నారు, అదేమన్నా ఉందా సార్? ఈ మంత్ అలా ఏం లేదండి, ఏదన్నా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్. అయితే ఉగాదికి ప్రారంభమవుతుందనే ఊహాగానాలకు క్లారిటీ ఇస్తూ నాగవంశీ సమాధానం ఇచ్చారు. హరిహర వీరమల్లు చిత్రం మార్చి చివరిలో విడుదలవుతే తాము పోటీలో నుండి తప్పుకుంటామని, మ్యాడ్ స్క్వేర్ విడుదల తేదీని పోస్ట్ పోన్ చేసుకుని మరొక టైంలో విడుదల చేస్తామన్నారు. ఇక మ్యాడ్ స్క్వేర్ చాలా బాగా షూట్ జరుపుకుందని, మ్యాడ్ కంటే ఎక్కువ దీంట్లో ఫన్ జనరేట్ అయిందని చెప్పారు. ఓకే, హరిహర వీరమల్లు కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంటే మేము రాము. ఆ రోజు 29th రిలీజ్ ఉండదు మ్యాడ్. తాను సినిమా చూసినప్పుడు కింద పడి దొర్లుకుంటూ నవ్వుకున్నానని గుర్తు చేశారు. ఇక పక్క సినిమాల కాంపిటీషన్ లేకపోతే ఈ మూవీ మంచి హిట్ అవుతుందని నమ్మకంతో చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగవంశీ చెల్లెలు హారిక నిర్మాతగా పరిచయం అయ్యారు. అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు. సోన్ పాపిడి. స్వీట్ పేరు కాదు, అమ్మాయి పేరు. స్క్రిప్ట్ విషయం నుండి షూటింగ్ అయిపోయేంత వరకు తానే అన్ని దగ్గరుండి చూసుకున్నానని తెలిపారు. ఇక డైరెక్టర్ కళ్యాణ్ శంకర్, హీరోలు నితిన్, నార్నే, సంగీత్ శోభన్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.